హాయ్ అందరికీ నమస్కారం. జాక్ కొంచెం క్రాక్. ఏంటి కొంచెం క్రాక్ అంటున్నాను? అదే కదా మనకు కావాల్సింది. సాఫీగా, స్మూత్గా, ప్రశాంతంగా ఉంటే మనకి హ్యాపీనెస్ వస్తుందా చెప్పండి? క్రేజీగా, మ్యాడ్నెస్ ఎక్కువగా ఉండి సో బోలెడంత హిలేరియస్గా ఉంటే సూపర్గా ఉంటుంది కదా. అందుకనే పక్కా పైసా వసూలు చేయడానికి జాక్ అన్న సినిమా ఏప్రిల్ 10th మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇంట్రోలో నా ఫేస్ చూపించడం కంటే ఇంటర్వ్యూలో వాళ్ళ ఫేస్ చూస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ ఆ ఫ్రేమ్లోకి వెళ్దాం. హలో. హాయ్. నేను బాగున్నాను బికాజ్ నాకు ట్రైలర్ తర్వాత ఇదే ఇంటర్వ్యూ. మీకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ కాబట్టి మీరు ఎలా ఉన్నారో చెప్పాలి. పర్లేదండి, మీ అంత కదగా నేను పర్లేదు, బాగానే ఉన్నాను. పర్వాలేదు, కొంచెం బాగానే ఉన్నారా? చెప్పిందే చెప్పి చెప్పింది. కొంచెం అసలు బేసికలీ సినిమా చేసినప్పుడు అలసిపోతారా, ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతారా? ప్రమోషన్ చేసినప్పుడు అలసిపోతూ ఉంటారు. ఆ అలసట కనిపించకుండా మనం ఏదైనా చేయాలి. మధ్య మధ్యలో మీ ట్రైలర్ చూడాల్సింది, మీ అలసట అంతా పోయేది కదా. అంటే నేను ఆల్రెడీ 300 సార్లు చూసానండి. ఓకే, బట్ నేను కూడా ఆల్మోస్ట్ పొద్దున్నుంచి ఇప్పటి వరకు 30 సార్లు చూసినట్టు అయిందండి. అవును, మీరు నాకు లాంచ్లో, ఈవెంట్ లాంచ్ దగ్గర కూడా మీరు చెప్తున్నారు నాకు. కరెక్ట్. అంటే బేసికలీ సినిమాలో జనరల్లీ మనకి మధ్య మధ్యలో నవ్వొస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేసే సోల్స్ మనవి. అలాంటిది ఒక చిన్న ట్రైలర్లో ఫోన్లో చూస్తున్నా అంత హ్యాపీనెస్ కలిగించిందనమాట. అన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ ఆల్రెడీ మీమ్స్ రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఫర్ యూ లైక్ ఇది మీకు సంబంధించిందే జరుగుతుందా, లేకపోతే మీరు భాస్కర్ గారు కూర్చొని డిసైడ్ చేసింది ఉంటుందా? 100% ఇద్దరం కలిసి కదండి. ఎందుకంటే మీరు చూసిన డైలాగ్స్ అన్నీ కూడా ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి కదా, ర్యాండమ్గా జోక్స్ కావు అవి. రైట్. సో ఆయన రాసిన స్టోరీలో నుంచి వచ్చాయి అవన్నీ. సో డెఫినెట్లీ ఇప్పుడు సిద్ధుతో లైక్ ఫస్ట్ డే 1 ఓం పెట్టినప్పటి నుంచి ట్రావెల్ అయితే ఒక రకంగా ఆ సినిమాకి ఆ డైరెక్టర్కి ప్లస్ అంటారా? అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. బట్ భాస్కర్ గారు అయితే Q&Aలో అదే చెప్పడం జరిగింది. ఇట్స్ లైక్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అయితే అది ఇంకా చాలా ప్లస్. యా, అంటే దట్ ఇస్ బికాస్ వీ బోత్ అండర్స్టూడ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఈచ్ అదర్. అండ్ నాకేం కావాలి, ఆయనకేం కావాలని అర్థం చేసేసుకున్నాం. చేసుకుని మేము ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చాం కాబట్టి మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది. రైట్. మాకి చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఉన్నాయి. అండ్ మాకి ఇంకా హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీకి కాంబినేషన్, ఎస్పెషల్లీ మీకి కెమిస్ట్రీ. యా, మీకి బ్యూటిఫుల్ ఐస్ సూపర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అనమాట. బేబీలో ఆల్రెడీ వి సా, బట్ దీంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ వేలో మేము చూస్తున్నాము. అండ్ టెల్ అబౌట్ యువర్ కెమిస్ట్రీ. ఎట్లా వర్కౌట్ అయింది? కొంచెం ఫస్ట్ భయం వేసిందా? భయంతో కూడుకున్న, గౌరవంతో కూడుకున్న పర్ఫెక్షన్ వచ్చేసిందా? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ? మీరు కరెక్ట్. ఇట్లా నాకు మీ క్వశ్చన్కి ఆన్సర్ అదే మీరు చెప్తుంది. ఓకే, ఆన్సర్ కూడా నేను చెప్పేసిన క్వశ్చన్తో పాటు ఎట్లా అవుతుంది అసలు? శుక్రియా, మీరు బ్యూటిఫుల్ ఐస్ అన్నారు కదా. యా, నిజంగానే బ్యూటిఫుల్ ఐస్ అండి. సో ఐస్తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు ఇది. ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. డైలాగ్స్ అక్కడ, ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ, సూపర్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ సిద్ధు గారితో గుర్తుందా? ఎలా ఉండింది, ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూటే నాకు గుర్తుంది. ఇంకా ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు. ఏం జరిగింది? నేను ఫుల్ డే నవ్వుకున్నాను. నేను అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో. ఇట్ వాజ్ క్రేజీ. నేను డే 1 నుంచి అంతా మాకు ఫన్ ఉంది. ఎవ్రీడే ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారు ఆయన, ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను. అలా ఏదో నడుస్తూనే ఉంటుంది. బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే. అదేంటండి, ఎలాగో సినిమా అయిపోయింది కదా, ఇప్పుడు నవ్వించి పంపించాలనుకున్నారా చేసిన యాక్టర్స్ని కూడా? అలా కాదండి, బేసిక్గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు 1-2 డేస్లో షూట్ చేసాం. ఓకే. తను ఎందుకంటే ఒక లొకేషన్లో తీయాలి, అదంతా అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం. సో ఒకే రోజు ఒక 5-6 కామెడీ సీన్లు తీసేసరికి మేము ఆల్రెడీ, నాకు తెలుసు భాస్కర్ నాకు ఆల్రెడీ చెప్పారు, బట్ తనకు తెలియదు. సో సడన్గా ఒకే రోజు 5-6 సీన్లు చేసేసరికి తను వాట్ ఇస్ దిస్ వావ్ అని ఫీల్ అవుతారు. ఎట్లా? ఓకే, కొంచెం కష్టంగా ఉంది మీరు కాబట్టి తొందరగా పిక్ చేయగలిగారు అనమాట. బట్ మీ మాడ్యులేషన్స్, మీ డైలాగ్ డెలివరీ అంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంది. అండ్ సీరియస్లీ సూపర్గా అనిపిస్తుంది అనమాట. జనరలీ నేను ఎప్పుడైతే బయట కూడా మిమ్మల్ని చూసానో, అంటే వేదికల మీద ఐ మీన్ టు సే, సో అలానే చాలా రియలిస్టిక్గా సినిమాల్లో చూస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. దిస్ లైక్ అందుకనే మేబీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారేమో, జాక్కి టిల్లుకి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా అని. దాన్ని ఏమంటారు? రియల్గా సిమిలారిటీస్ అయితే లేవండి, టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఎనర్జీ లెవెల్స్ ఒకటే, క్యారెక్టర్ ఎనర్జీ లెవెల్ ఒకటే. మీకు క్వర్కినెస్ కానీ అంటే తనకెంత సాలిడ్ వైబ్ ఉంటుందో టిల్లుకి, జాక్ కూడా అంతే సాలిడ్ వైబ్ ఉంటుంది. బట్ జాక్ చాలా మెచ్యూర్ క్యారెక్టర్, టిల్లు కొంచెం ఎడ్డోడు. జాక్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి ఒక గోల్, ఒక క్లారిటీ,
నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేయాలనుకుంటున్నా, ఇదే చేస్తాను, ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా ఇదే చేస్తాను అని. ఇప్పుడు జాక్ని పిలిచి ఎవరైనా నేను ఇట్లా ఒకళ్ళని చంపేశాను నువ్వు పాతి పెడతావు అని అడిగాడు అనుకోండి, వాడు పక్కకి వెళ్ళమ్మా అంటాడు. జాక్ టిల్లు లాగా వాడు ఒప్పేసుకోడు. జాక్ ఏంటంటే అక్క నమస్తే అని పక్కకు వచ్చేస్తాడు. టిల్లు లాగా దొరికిపోడు. టిల్లు స్ట్రెస్ తీసుకుంటాడు, జాక్ స్ట్రెస్ ఇస్తాడు. సో చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అయితే మీరు చెప్పిన విధానం బట్టి అర్థమవుతుంది. యా, బట్ ఎస్పెషల్లీ టిల్లుకి మీరు ఇందాక చెప్పినట్టు ఒక లవ్ కాన్ఫ్లిక్ట్ దాని మధ్య జరుగుతున్న హిలేరియస్ సిట్యుయేషన్స్ అంతే. బట్ హియర్ లైక్ ఒక లవ్ తో పాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ మధ్యలో అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో బాండింగ్ తో పాటు సమ్ ఏదో బిగ్ ఇష్యూ ఒకటి టెర్రరిస్ట్ సంథింగ్ ఈ ఇష్యూ దేశానికి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? యా, సాలిడ్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో, 3 to 4 ఉంటాయి. సో బిగ్ సీక్వెన్సెస్. రైట్. ఫర్ యూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఇంత హై ఉన్నప్పుడు బేసికలీ యు ఆర్ ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. గుంటూరు టాకీస్ నుంచి ఐ వాజ్ లైక్ కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బట్ టిల్లులో రికగ్నైజేషన్ లైక్ ఓవర్ నైట్ అంటారు కదా, అలా జనరల్లీ అంటారు, బట్ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉండింది. ఐ నో దట్ అండ్ ఎవ్రీబడి ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఫర్ యూ లైక్ ఆ స్టార్డమ్ నుంచి స్టార్ బాయ్ సిద్ధు అంటున్నప్పుడు సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి షోల్డర్స్ మీద అండ్ హవ్ యూ టేక్ ఇట్? అదేనండి, ఇంకా నెక్స్ట్ సినిమా నుంచి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ప్రతి ఫిల్మ్ అట్లీస్ట్ ఒక మినిమం స్టాండర్డ్ ఫిల్మ్ అయి ఉండాలి, మినిమం డెలివర్ చేయాలి సినిమా. సో దట్స్ ఇట్. సో ఫర్ యూ మీకు లిటరల్లీ చాలామంది అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు. బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది. సో ఫర్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత బిగ్గెస్ట్ టాక్ వచ్చినప్పుడు? యాక్చువల్లీ ట్రూ, నేను లక్కీ కూడా, కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒక డేలో వచ్చింది కాదు అది. నాకు 8 years పట్టింది బేబీ వరకు రావడానికి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ నో బడీ టాక్ అబౌట్ లైక్ ప్రీవియస్లో ఏం జరిగిందనేది తెలియకుండా ఫస్ట్ మీరు లీడ్ చేసింది ఇది కాబట్టి ఎవ్రీబడి గివింగ్. బట్ తెలుసు కొందరికి నేను యూట్యూబర్గా ఉన్నాను, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను, దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను అని చెప్పి. రైట్. ఆ 8 yearsలో ఇవన్నీ నడిచినాయి. ఆఫ్టర్ దట్ బేబీ. రైట్. బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు. బట్ గ్యాప్ ఇచ్చారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది. వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్? అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ ఇలాంటివి అదేం లేదండి. అంటే నేను క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసి లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని. అంటే యాక్టర్ షుడ్ నాట్ రైట్ ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో, బిఫోర్ కృష్ణ అండ్ హిస్ లీలా అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్లోనే అలా ఉండేవాళ్ళం మనం. సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి. నేను జస్ట్ నాకు ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను. సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే 1 నాకు ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్. రైట్. సో ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. యాక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి ఒక సినిమాకి సరెండర్ అవ్వాలి. జనరల్లీ మీ డైలాగ్ ఉంటుంది నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు అది అన్నట్టు. సో జహక్లో అలా సరెండర్ అయిపోవడానికి ఆ యూఎస్బీ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఫస్ట్? లైక్ అదే ఆయన రాసిన క్యారెక్టరైజేషన్ అండి. డే 1 నుంచి నాకు ఆయన రాసిన క్యారెక్టరే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. ఫస్ట్ నుంచే నాకు ఓకే ఈ క్యారెక్టర్ మనం చెప్పాలి, ది స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తోటి మనం చెప్పాలి అని అనిపించింది. సో బేసిక్గా మీకు ఏంటంటే ఫోర్ ఫ్రంట్లో ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది, వెనకాల చాలా స్టోరీ జరుగుతుంటుంది. సో మనం జాక్ త్రూ చూస్తాం ఆ సినిమా మొత్తాన్ని. సో ఆయన క్యారెక్టరేనండి ఫ్రమ్ డే 1. ఓకే. సో ఆ ఎనర్జీని మొత్తం అంతా తీసుకొచ్చేది చాలా రేసీగా ఉంది యాక్చువల్లీ. ట్రైలర్ కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. మీరు అంటారు గ్యాప్ ఇస్తే మ్యాప్ వేసేసుకుంటారని, సో ఎవరికి ఆ మ్యాప్ వేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు మీరు. మ్యాప్ చేసేస్తానుంది బట్ మేము మ్యాప్ చేసే అంత గ్యాప్ ఇవ్వట్లేదు మీరు. ట్రైలర్లో బ్యాక్ టు బ్యాక్ డైలాగులు పడుతూనే ఉన్నాయి, కనెక్ట్ ఎక్కడ పోవట్లేదు అనమాట బేసిక్గా. సో అండ్ ఫర్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, 2 roles ఉన్నాయి, 2 shades ఉన్నాయి అని చెప్పారు. అది 2 different roles లేకపోతే 2 shades వాట్ ఎగ్జాక్ట్లీ? షేడ్స్ ఒక క్యారెక్టర్లో 2 shades. యా సో 2 shades. అండ్ ఇంకోటి Q&Aలో సిద్ధుగా చెప్పడం జరిగింది చాలా మెయిన్ తన చుట్టూనే కథంతా జరుగుతుంది అని చెప్పి. కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ నాది.
ఇంపార్టెంట్ పార్టా లేకపోతే క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ వైపు? అంటే మెయిన్గా ఈ స్టోరీలో ఏంటంటే 3 మేజర్ క్యారెక్టర్స్ అండి. One is నేను, yours? వైష్ణవి, ప్రకాష్ రాజ్ గారు. ఓకే మా ముగ్గురు మధ్యలో జరిగే కథ అండి ఇది ఫుల్లీ. ఓకే ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఫైన్. బట్ మెయిన్గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో. రైట్ సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన 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 క్యారెక్టర్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు. ఓకే సో అలాగా ఐ సో థింక్ జస్ట్ వచ్చి వెళ్ళడం కాకుండా తంది కాదు. కూడా వెరీ మెయిన్ Absolutely. ప్లాట్ లో Yeah, తంది కూడా fully, ఇంక్లూడ్ fully, ఉంటుంది. fully. యా సో అఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేయడం ఇదంతా ఓకే. బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు, నరేష్ విజయ్ కృష్ణ గారు, ఇలా బిగ్ యాక్టర్స్ ఉన్నారు. సో చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయా వైష్ణవి? ఛాలెంజెస్ అది నేను కూడా అనుకున్నా ఛాలెంజెస్ వస్తాయేమో, ఎట్లా ఉంటుంది సెట్ పైన ఏంటి అని. బట్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. నేనే మనసులో నా హెడ్లో ఎక్కువ అనుకున్నా. ఒక భాస్కర్ గారు చెప్తున్నారు కదా, ఒక ఎక్స్ప్రెషన్ కళ్ళతో ఇవ్వాలి అంటే నన్ను చూడండి అని వెళ్ళి ఇచ్చేసి వచ్చారండి మీరు. ఆ రోజు డైలాగ్స్ ఏం లేవు, అమ్మాయి వల్ల నీకు డైలాగ్స్ ఏం లేవు, ఓన్లీ నీ ఎక్స్ప్రెషన్ ఉందంటే చాలా సార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మనం కళ్ళతో ఇచ్చేద్దాం అని అలా మేము మాట్లాడుకున్నాం అంతే. ఓకే సెయింగ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ Q&As చాలా హిలేరియస్ ఉంటాయి. మీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ పక్కన కూర్చుంటూ ఉంటాం కదా, బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు. ఎక్కడున్న సర్కిల్లో ఐ థింక్ మీరుంటే సరిపోతుందేమో అనుకున్నాను సిద్ధు నేనైతే. దట్స్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ యూ మెన్షన్డ్ Q&Aలో తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, ఆ కంఫర్ట్తో ఇంకొంచెం చైతన్యలో వైష్ణవి చైతన్యలో ఆ బెస్ట్ థింగ్ ఏంటంటారు? వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్లో ఉండాల్సిన థింగ్? దట్ ఈస్ అ గుడ్ యాక్ట్రెస్. గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్, డిగ్రీ, పీజీ ఇలాంటివి ఉండవా? ఐ డోంట్ నో అండి. ఐ ఫీల్ దట్ మేము ఒక్కసారి సీన్ అనుకుంటే మాకు 1-2 టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు. ఓకే అంతే. ఓకే ఓన్లీ ట్రబుల్ ఐ ఫేస్డ్ ఇస్ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంటుంది. అదొకటే. మర్చిపోయిన వెంటనే ఐదర్ కొడుతుంది నన్ను, తను కూడా తనే కొట్టేస్తుంది, లేకపోతే తనే సారీ అనేస్తుంది. చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇట్లా సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్టింది అనుకోండి, నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సడన్ మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమైంది అని, ఇది ఫ్లోలో ఉన్నాం కదా అని సారీ అని అంటది. క్యూట్. బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వుతుంటుంది మీరు ఏ డైలాగ్ చెప్పినా. ఫర్ యూ లైక్ చెప్పగానే మీకంటూ మీరు నవ్వేసుకుంటా. నేను ఫస్ట్ అనేసుకుని అట్లా నవ్వుకుంటూ తిరుగుతుంటా లొకేషన్ లో. నేను ఫస్ట్ నేను ర్యాండమ్ గా లొకేషన్ లో నవ్వుకుంటూ తిరుగుతుంటాను, అలా స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు అలా ఫాస్ట్ నవ్వేసుకుంటుంటాను నేనే లోపల నవ్వుతే. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రొవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను 2-3 సార్లు. తను ఇంకా షార్ట్ కూడా నవ్వుతుంటుంది. ఓకే మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. మీ మాడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. కొంచెం కష్టం బేసిక్ గా ఆపుకోవడం. యాక్టర్స్ కూడా అంతే. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను నవ్వుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని, హ్యూమర్ వర్కౌట్ అవుతుందని. రైట్. సో ఒక యాక్టర్, ఇందాకే చెప్పాను, ఒక యాక్టర్లో ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అలా స్క్రిప్ట్ జడ్జింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా. దిస్ ఈజ్ వర్క్స్, దిస్ ఈజ్ నాట్ వర్క్స్. సో అలాంటి దాంట్లో చూస్తే ఫర్ యూ లైక్ ఏది వర్క్స్ అనుకుంటున్నారు, ఏది కాదనుకుంటున్నారు? ఎందుకంటే టిల్లు ఆల్సో వర్క్స్ లైక్ హ్యూమర్తో ఎక్కువ. ఇప్పుడు జాక్లో కూడా ట్రైలర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆ హ్యూమర్ థింగ్ ఉండింది. ఫర్ యూ అర్థం కాదు అంటే నాకు ఒక స్క్రిప్ట్ ఏదైనా చెప్తే అంటే ఏ జోనరా వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఫర్ యూ ఎస్పెషల్లీ సిద్ధుకి అన్ని జానర్లు వర్క్ అవుతాయి. మీరు హారర్ ఫిల్మ్ చూసినా వర్క్ అవుతుంది. రైట్. ఆ సినిమా కరెక్ట్ గా ఉండాలి, ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఈ జానరా అంటే బేసిక్ గా హ్యూమర్ నా మీద చాలా గట్టిగా వర్కౌట్ అవుతుందని నాకు అందరు చెప్పడం. రైట్. కానీ అందుకని అన్ని హ్యూమరేజీ అంటూ ఉంటారు. బట్ అది కూడా ఒక ప్రాబ్లం కదా, అదే ట్రాక్ లో వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఒక పాయింట్ తర్వాత ఇంకా సీరియస్ గా తీసుకోరు. అదే ఫిల్మ్స్ చేస్తుంటే రిడెండెన్సీ వచ్చేస్తుంది. రైట్. అండ్ దీనికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి. బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల అలా వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం? బడ్జెట్ తక్కువ అవుతుందండి యాక్చువల్లీ. అలా ఎలా ముగ్గురు ఉంటే బడ్జెట్ ఎక్కువ అవ్వాలి కదా? అట్లా కాదు కదా, మీరు ఇప్పుడు ఏమంటారు, ముగ్గురిని మార్చి మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది పిక్ చేసుకోవడానికి. ఓకే. సో మనకేంటంటే అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైనా మనం 3-4 పిక్ చేసుకోవచ్చు. బట్ అదే మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను 3 పిక్ చేసుకోలేరు. సో బడ్జెట్స్ కూడా వేరీ అవుతాయి కదా. అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి తక్కువ ఉంటుంది బడ్జెట్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే ఎక్కువ ఉంటుంది. ఓ ఈ విషయం మాకు తెలియదు. అలా అని చెప్పి ఖర్చు తగ్గించడానికి చేసిన పని ఏం కాదండి ఇది.
నేను అనుకోవట్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ కూడా SAM-CS వాళ్ళందరూ చేస్తున్నారు, అందరూ టాప్ టెక్నీషియన్లే, అలా అని కాదు. రైట్. బట్ ఈ సినిమాకి ఏంటంటే అలాగ మాకు కుదిరింది అంతే, అలా అనుకుని ఫస్ట్ నుంచి వెళ్ళాం మేము. పైగా ఎస్విసిసి బడ్జెట్ తక్కువ చేసే బ్యానర్ కూడా కాదు. కాదు, yeah. ఇట్స్ లైక్ So, ప్రసాద్ గారు దాని హ్యాపీగా గురి- ప్రశాంతంగా ఆ, ఎంత కావాలి? అదేం లేదు, చాలా లావిష్ గా తీసాం సినిమా మేము, కానీ దాని గురించి అని ఏం చేయలేదు. అది జస్ట్ అట్లా ప్రతి సినిమాకు ఒక కుదురుతుంది, అట్లా కుదిరింది అంతే. రైట్. సో సినిమా గురించి ఎలాగో మీరు అదర్ ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడుతూ ఉంటారు వేరే Correct. టెక్నీషియన్స్ గురించి. హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట, ర్యాపిడ్ ఫైర్ లాగా. ఓ అమ్మా, సో చెప్పండి. ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇద్దరికి అటు ఇటు కాపీ, సమ్ టైమ్స్ కాపీ చేస్తూ ఉంటాం ప్రశ్నని. ఓకే, బిగ్గెస్ట్ వీక్నెస్ సిద్ధులో అంటే ఏం చెప్తారు? ఓవర్ ఆనెస్టీ. ఓవర్ ఆనెస్ట్. ఓకే. జాక్లో? జాక్ డోంట్ హ్యావ్ ఎనీ వీక్నెస్. నో వీక్నెసెస్. ఓ అంత స్ట్రాంగ్. ఓకే, నైస్. ఫర్ యూ? వైష్ణవి? సిద్ధులో Weakness. వైష్ణవిలో వీక్నెస్. వైష్ణవిలో సిద్ధులో ఓ సిద్ధులో వీక్నెస్ చెప్పండి, మీకు తెలుసా? నో వీక్నెస్. నో వీక్నెస్. ఓకే. వైష్ణవిలో? నాకు ఏదైనా తెలియని విషయంకి నేను ఎక్కువ టెన్షన్, ఇప్పుడు ఏదైనా విషయం తెలియదు అని అంటే దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ పడుతుంటాం కదా. రైట్. ఇక నాకు చాలా విషయాలు తెలియని నేను అనుకుంటాను. సో ఆ స్పేస్లో నేను కొంచెం Right. రైట్. ఐ హోప్ ఐ ఫ్రేమ్డ్ ఇట్ రైట్. యా. ఇంకొకటి ఏమర్థమవుతుందంటే, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని మీరు లోపల ఉన్న వైష్ణవి చైతన్య ఏమన్నా దాస్తూ ఉంటారా మధ్యలో? నేను Answer మా బయటకు ఇంట్లో రాకుండా? ఉన్నప్పుడు ఇట్లా కెమెరాలు పెట్టినప్పుడు మాత్రం ఇస్తా. అది కనిపిస్తూ ఉంటుంది వైష్ణవి యాక్చువల్లీ. సో వాట్ మేక్స్ యూ యాంగ్రీ? డిజానెస్టీ. డిజానెస్టీ. ఓకే. ఫర్ యూ? ఐ థింక్ సేమ్. సో ఇన్ దీస్ డేస్ లైక్ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తున్నది ఏంటి? నా రైటింగ్ ప్రాసెస్ అండి. నేను ఒక 2-3 స్క్రిప్ట్స్ రాశాను కూర్చున్న టీం Oh, wow. వాళ్ళతోటి. సో అది చాలా నెక్స్ట్ చేయబోతున్న 2 ఫిల్మ్స్ నేనే రాసుకున్నాను కలిసి, ఒకరితో కలిసి. మీరే డైరెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఎనీ లేదు, రవికాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు, Okay. కృష్ణారెడ్డిలో చేసినట్టు. తనతో కలిసి ఒక 2-3 స్క్రిప్ట్స్ రాసుకున్నాము, అవి చాలా ఎక్సైట్ చేస్తున్నాను. ఓకే. ఫర్ యూ ఇన్ దిస్ డేస్ ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుంది మీకు? జాక్ రిలీజ్ చాలా ఎక్సైట్మెంట్ ఓ ఇస్తుంది. సారీ, Oh, నాకు కూడా జాక్ రిలీజ్ completely. ఎక్సైట్మెంట్ ఇస్తుంది, అది చెప్పాలి కదా నేను. ఇది డిలీట్ చేయండి, మళ్ళీ అడగండి. అదే వేసుకుంటాం మేము ఎలాగో. అఫ్ కోర్స్ మాకు ఇస్తుంది ఎక్సైట్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ యూ. సంథింగ్ దట్ మేక్ యూ స్మైల్. ఫుడ్. రియలీ? నిజంగా? అది Yeah. ఎక్కడికి పోతుంది సిద్ధు గారు? అంటే నేను I can't గోల్ ఎక్కువ తినేది తక్కువ. కట్ మంచి ఫుడ్ ఉంటే నేను ఇట్లా అందరిని పిలిచి క్యారవాన్లో కుక్కి పెట్టడం అలవాటు నాకు. ఓకే. యా, సో ఫుడ్ గివ్స్ మీ హ్యాపీనెస్. సేమ్ ఫుడ్. సేమ్ అదే ఫుడ్ నాకు కూడా, కానీ నేను ఎలా ఉన్నా మీరు ఎలా ఉన్నారు. ఓకే, హ్యాపెన్స్. దాని తర్వాత వర్కౌట్ కూడా చేయాలి బేసికలీ. యా, దట్ సంథింగ్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ. ఇంతవరకు మాకు తెలియదు. బేసిక్గా సిద్ధు బాగా పాడతారు, ఇందాక చెప్పినట్టు. సిద్ధు బాగా రాస్తారు, సిద్ధు బాగా యాక్ట్ చేస్తారు. దిస్ ఆల్ లైక్ మాకు తెలుసు. అండ్ వాట్ వీ డోంట్ నో అబౌట్ యూ, That sometimes that there is, beyond all of this, there is a very big introvert in me. ఓకే. రియలీ? See? బట్ ఇంట్రోవర్ట్ అనగానే మాకు వెంటనే బాలేబాబు గారు, మీరు, విశ్వక్సేన్ గారు వీడియో కనిపించిందండి. ఇది ఓకే, అదే అంటున్నా. సో బయట కలరింగ్ అట్లుంది మీకు, అయ్యయ్యో, లోపల గోల్ జరుగుతుంది. దట్ వాస్ బ్యూటిఫుల్ వీడియో తెలుసా. అది ఇమీడియట్గా నేను షేర్ చేసినట్టున్నా ఫస్ట్ రాగానే. ఐ ఆస్క్డ్ సంబడీ, సో ప్లీజ్ సెండ్ మీ. అండ్ ఫర్ యూ? What అంటే is మీ something గురించి about తెలియనిది Vaishnavi that no ఏంటి? one knows? We don't. ఎస్, ఐఎమ్ ఆల్సో ఇంట్రోవర్ట్. ఓకే. యా. ఇది ఏంటండి సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే కెమిస్ట్రీ మ్యాచ్ తో పాటు And ఆన్సర్లు కూడా answers మ్యాచ్. అంత బాగున్నాయి, కాపీ కొట్టాలనిపిస్తుంది. బాగుంది అని కాదు, నేను నిజంగా అదే ఫీల్ అవుతున్నా. బట్ నాకు వైష్ణవి గురించి నాకు అనిపించే ఒక విషయం ఏంటంటే, తను యాక్చువల్లీ షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అనిపిస్తుంది నాకు. తను చాలా తక్కువ మాట్లాడుతుంది, కానీ తను చాలా గట్టిది. లైక్ ఐ థింక్ షీఈ్ ఎమోషనలీ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. am I right? I think yeah, she's emotionally very strong. నేను జనరల్గా ఏంటంటే, నాతో పాటు ఎవరు చేసిన, అనుపమ చేసిన, తను చేసిన కూడా ఏంటంటే, నేను ఓవరాల్గా కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటాను అనమాట. నేను ఎవరన్నా ఏదన్నా అడిగినా అట్లా కొంచెం అని చెప్పి, మొన్న కూడా అదే ఏదో విషయంలో అలా తిరిగేసారు, తను మైక్ పట్టుకుని అట్లే లేదని చెప్పి టక్కని ఇచ్చింది ఆన్సర్. ఇంకా ఓకే గుడ్ అనుకున్నాను నేను. సో ఐ థింక్ షీఈ్ ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్, విచ్ విమెన్ బేసికలీ ఆర్. ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇట్స్ అంటే కావాలేమో కదా. యా, చాలా నీడెడ్ ఐ ఫీల్. యా. 3 things you can't live without. ఏంటి సిద్ధు? ఒక 3 విషయాలు. ఇప్పుడు నేను మళ్ళీ కాపీ కొట్టినా అనొద్దు. కొట్టినా అదే కాపీ కొట్టినా అనొద్దు.
మీరు ఆయన కొడుతున్నారు జోక్ వేసినప్పుడు, కాపీ నేను కొడుతున్నారు ఎప్పుడు జోక్ కొట్టినాను? వేసినప్పుడు, ఆన్సర్ చెప్పినప్పుడు ఎలా? 3 things I can't live without. అంటే బేసిక్స్ పక్కన పెట్టేద్దాం, ఫుడ్, ఎయిర్, వాటర్, ఇట్లాంటివి కాదు, ఇవన్నీ కాకుండా. మనకు తెలుసు కాబట్టి yeah. మై పీపుల్, మై ఫ్రెండ్స్, మై గ్రూప్ ఆఫ్ మై పీపుల్, హూ ఎవర్ దే ఆర్. ఎక్కువ మంది లేరు, విచ్ ఇంక్లూడ్స్ మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీ. ఐ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ That's ఫ్రెండ్స్. one people and that One is two- my people, my circle. The second one? Third one is cinema. I cannot live without cinema. I have to watch films. I have to. ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చింది, మధ్యలో సెకండ్ వన్. అంటే సినిమా ఇస్ అ గివెన్. ఐఎమ్ ట్రైంగ్ టు థింక్. అంటే ఇవన్నీ ఏమి పర్టికులర్ ఆర్డర్లో కాదు, 1, 2, 3 కాదు ఇవి. ఓకే, ఇవన్నీ 3, 1, 1, 1, 2, 2, 2 టైప్. టూ ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి మై పీపుల్, అండ్ ద సినిమా సెకండ్. సినిమా ఇస్ సెకండ్. థర్డ్ ఇస్ అసలు ఇది లేకపోతే నేను ఉండలేను, వితౌట్ దిస్ ఐ కాంట్. హ్యూమర్. నాకు ఓకే, లాఫ్టర్ ఉండాలి. లాఫ్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. లాఫ్టర్ నాకు ఏంటంటే ఇట్లా ఊరికి ఒక రూమ్లో కూర్చుంటే 10 మంది నవ్వుతూ ఉండాలి, అందరూ ఓకే, నవ్వుతూ ఉంటే హ్యాపీ. వెరీ నేను నైస్. టిల్లు 1, టిల్లు 2 కూడా తీసింది కూడా అందుకే సినిమా. అందరూ నవ్వించడం తీసాను సినిమా. అది థ్యాంక్ గాడ్ మీరు తీసారు అది. మా జీవితంలో టిల్లు 2 అయితే ఏడ్చే వరకు నవ్వడం తీసాను. కరెక్ట్, పొట్ట చెక్కలు అయ్యే వరకు నవ్వండి అని. ఓకే, యా వైష్ణవ్, ఇప్పుడు నాలా కాకుండా ఏదైనా కొత్తగా చెప్పు. ఇప్పుడు మీరు అసలు దాంట్లో ఎలాంటి కాపీ సిమిలారిటీస్ దగ్గర? అవే నా ఆన్సర్స్, నేను ఆలోచిస్తున్నా. ఏంటి సినిమా, పీపుల్, లాఫ్టర్? ఐ స్వేర్. లాఫ్టర్ కూడానా? అబ్బా అది చెప్తాను. అయ్యో, బేసిక్ గా నేను ఆన్సర్ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది. అడగండి క్వశ్చన్ ఫస్ట్. ఫస్ట్ ఆమె అడగాలి. సరే, సో ఫస్ట్ థింగ్ యూ నోటీస్ అబౌట్ పీపుల్ అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఎవరైనా కలిసినప్పుడు ఒక పీపుల్ చూడగానే ఫస్ట్ థింగ్ దట్ యూ నోటీస్. దేర్ బాడీ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ విత్ మీ. ఓకే, ఫర్ యూ? ఐజ్. I was about to say eyes, but I know you will say eyes. అందుకే నేను అయితే నేను అసలు అంటానేమో దీని నువ్వు ఎందుకు ఆన్సర్ మార్చుకుంటావు? I swear I felt it. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అంటే నేను ఫస్ట్ అయితే నేను కళ్ళే చూస్తా ఫస్ట్, అందుకని. కరెక్ట్, మీరు బిహేవియర్ అన్నారు, మేము లే, కాపీకి నేను- సంబంధం లేదు. అందరు డెఫినెట్ గా కళ్ళే చూస్తాము, బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ హీ విల్ సే దట్. సరే, అలా కదంటే నేను ఎనర్జీ కోసం చూస్తాను. నేను కొంచెం అంటే కళ్ళు నిజం చెప్తే అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. కరెక్ట్, కళ్ళు నిజం చెప్పేస్తే అనిపిస్తుంది. అందుకే ఐ టు ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు Yeah. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా Thank you. మీకు నవ్వంటే ఇష్టం, మాకు నవ్వించే వాళ్ళంటే ఇష్టం. అండ్ మీరు ఫైనల్గా నవ్వుతూ ఒక డైలాగ్తో ర్యాప్ చేస్తే ఇంటర్వ్యూని మేము కూడా సూపర్ హ్యాపీ ఫీల్ నీకు అయ్యి నచ్చినాయి? టాటా బై బై చెప్తాం. జాక్ ట్రైలర్ అంతా నచ్చినాయి. చాలా బాగా నచ్చింది. నచ్చినాయి. సినిమాకి థియేటర్కి వస్తాయి, టికెట్ కొంటాయి, ప్రివ్యూ టికెట్ ఇవ్వాలి. టికెట్ కొనండి, కొని కలెక్షన్ పెంచండి. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే. విన్నారు కదా, సో మీకే తెలుసు డేట్ ఎప్పుడు అని. April 10th సేవ్ అదే వెనక అంతకుమించి ఉంది, అంతా పెద్దగా. అసలే కళ్ళంటే ఆయనకి ఇష్టం. మీ కళ్ళతో పైన డేట్ చూడండి, గుండెల్లో సేవ్ చేసుకోండి, అలానే హ్యాపీగా నవ్వుకుంటూ రండి బయటికి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, మళ్ళీ కలుద్దాం థియేటర్లో వాళ్ళతో పాటు స్క్రీన్ దగ్గర. బాయ్ బాయ్. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్.